క్రీస్తునందు మాకత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి మనము జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే ఇక్కడ మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఎన్నో అపాయాలు, భయాలు, ఆందోళనలు, శత్రువుల యొక్క దాడులు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఇలా అనిపిస్తూ ఉంటుంది, ఇంకా ఎంతకాలం అని చెప్పేసి మనం ప్రశ్నిస్తూ ఉంటాం. అటువంటి సమయంలో కృపగల దేవుడు తన ప్రజలకు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం ఏంటా వాగ్దానమో తెలుసా? ఇక మీదట నీకు అపాయము సంభవింపదు. ఇది కేవలం ఓదార్పు మాట కాదు, ఇది సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క హామీ. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు శిక్షను తొలగించినప్పుడు అపాయం అనేది తొలగిపోతూ ఉంది. ఈ జెఫన్యా 3:15లో మొదటిగా మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు యెహోవా నీకు విధించిన శిక్షలను తొలగించెను అని ఇక్కడ వ్రాయబడింది. అంటే పాపము శిక్షను తెస్తూ ఉంది, శిక్ష బాధను తెస్తూ ఉంటుంది. కానీ అద్భుతమైనటువంటి దేవుని కృప ఏం చేస్తుంది? శిక్షను తొలగిస్తూ ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు సిలువపై మన శిక్షను భరించాడు. యెషయా 53:5 ప్రకారంగా మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. మన మీద పడవలసిన తీర్పు యేసుపై పడింది. అందుకే విశ్వాసి ధైర్యంగా చెప్పగలడు, ఏమన్నా తెలుసా? ఇక మీదట నాకు అపాయము సంభవింపదు. దేవుడు శత్రువులను పారద్రోలినప్పుడు అపాయం అనేది సంభవించదు. నీ శత్రువులను పారద్రోలెదును అని చెప్పేసి దేవుని వాక్యములు మనం చదువుతూ ఉన్నాం. ఇజ్రాయేలీల శత్రువులను దేవుడు తరిమేసినట్లుగానే మన ఆధ్యాత్మిక జీవితంలో శత్రువులపైన దేవుడు అద్భుతమైన రీతిలో జయం ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సాతానుపై జయాన్ని, భయంపై విజయాన్ని, నిరాశపై జయాన్ని, వ్యాధిపై జయాన్ని, అపజయంపై జయాన్ని ఇచ్చి నిన్ను ఊరేగించటానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ఇవి మనపైన యుద్ధం చేసినప్పటికీ కూడా దేవుడు మన పక్షాన నిలబడినప్పుడు అవి ఏమైపోతాయో తెలుసా? ప్రతి విధమైన అపజయం, వ్యాధి, నిరాశ, భయం, సాతాను అన్నీ కూడా ఓడిపోతూ ఉంటాయి. అందుకే రోమ 8:31 ప్రకారంగా దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? అందుకని దేవుడు మన మధ్య ఉన్నప్పుడు అపాయం అనేది దరిచేరదు. 3:15లో మనం చదువుతూ ఉన్నాము, నీ మధ్య ఉన్నాడు, యెహోవా నీ మధ్య ఉన్నాడు. దేవుని సన్నిధి ఉన్న చోట భయం అనేది ఉండదు. ఉదాహరణకి దానియేలు సింహాల గుహలో ఉన్నాడు, కానీ దేవుడు అతనితో ఉన్నాడు. 3 యువకులు అగ్నిగుండంలో ఉన్నారు, కానీ దేవుడు వారితో ఉన్నారు. పౌలు చెరసాలలో ఉన్నాడు, కానీ దేవుడు అతనితో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. పరిస్థితి ప్రమాదకరంగా ఉన్న దేవుడు మనతో ఉన్నప్పుడు అపాయం మనల్ని జయించలేదు. హల్లెలూయా. 46వ సంకీర్తన 1వ శరణంలో మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుని ప్రజలకు భయం కంటే విశ్వాసమే బలం. చాలామంది రేపటి గురించి భయపడుతూ ఉంటారు. ఉద్యోగం ఏమైపోతుందో, ఆరోగ్యం ఏమవుతుందో, కుటుంబం ఏమైపోతుందో అని చెప్పేసి. కానీ దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసండి? ఇక మీదట నీకు అపాయము సంభవింపదు. అంటే సమస్యలు రావనే కాదు, సమస్యలు వచ్చినా అవి నిన్ను ఏమాత్రం కూడా నాశనం చేయలేవు. ఎందుకు తెలుసా? 43వ అధ్యాయం యెషయా ప్రవచన పుస్తకం 2వ వచనం మనం చదువుతూ ఉన్నప్పుడు, నీవు జలములలో బడి నడిచినప్పుడు నేను నీకు తోడై ఉంటాను. దేవుని రక్షణ సంపూర్ణమైనది.
దేవుడు కాపాడితే ఎవరు కూడా హాని చేయలేరని కీర్తన 121:7లో మనం చదువుతూ ఉన్నప్పుడు సమస్త కీడుల నుండి ఆయన మనల్ని కాపాడే దేవుడు. మనుషుల రక్షణ పరిమితమైనది, కానీ దేవుని రక్షణ అపరిమితమైనది. దేవుడు కాపాడిన నోవాహును జలప్రలయం ముంచలేకపోయింది. దేవుడు కాపాడినటువంటి యోసేపును చెరసాల జీవితం అతన్ని నాశనం చేయలేకపోయింది. దేవుడు కాపాడినటువంటి దావీదును సౌలు హాని చేయలేకపోయాడు. కాబట్టి ఈరోజు భయముతో జీవిస్తున్నావేమో, అలాంటి భయములో జీవిస్తున్నటువంటి మనతో కృపగల దేవుడు దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ కన్నీరు చివరి మాట కాదు, నీ బాధ శాశ్వతం కాదు, నీ శత్రువు విజేత కాదు, నీ అపాయం అంతిమం కాదు. ఎందుకో తెలుసా? యెహోవా నీ మధ్య ఉన్నాడు. అందువల్ల మనం ఏం చేయాలా? ధైర్యంగా నిలవబడి చెప్పగలగాలి ఈ రీతిగా, నా దేవుడు నాతో ఉన్నాడు, ఇక మీదట నాకు అపాయము సంభవింపదు అని చెప్పేసి. అలాగైతే కనుక ఈ దినపు యొక్క వాగ్దాన ప్రకారంగా ఈ రోజున ఎలా చెప్పగలవా నీవు? ఈ రోజున అవును ప్రభువా, నీవు నా పక్షముగా ఉన్నావు గనుక నాకు అపాయము సంభవింపదు. కాబట్టి భయపడవలసిన పని లేదు. దేవుడు నీకు ముందుగా నడుస్తూ ఉన్నాడు, నీతో పాటు నడుస్తూ ఉన్నాడు, నీ వెనక కాపలా కాస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి విశ్వాసికి అంతిమంగా అపజయం అనేది లేనే లేదు. ఎందుకో తెలుసా? ఆయన మన మధ్యలో ఉన్నాడు, నీ మధ్యలో ఉన్నాడు. కాబట్టి నీకు సహాయం చేసే దేవుడు, నేను ఆదరించే దేవుడు, నేను నడిపించే దేవుడు ఈ రోజున మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీకు అపాయమేమీ సంభవింపదు. కాబట్టి అలాంటి శ్రేష్టకరమైనటువంటి ఆ అద్భుతమైన కాపుదల, ధన్యత కృపగల దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.